మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. ఆల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజ్గిరికి చేరింది. కాంగ్రెస్ శ్రేణులు తమ వారిపై చేయి చేసుకున్నారని మైనంపల్లి హనుమంతరావుకు మాజీ టీడీపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దమ్ముంటే మల్కాజ్గిరి రా అంటూ మైనంపల్లికి కాంగ్రెస్ నాయకులకు ఫోన్లో సవాల్ విసిరారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసం నుంచి మల్కాజ్గిరి చౌరస్తాకు వందలాది మంది కార్యకర్తలతో ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మైనంపల్లికి నచ్చచెప్పి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసుకు పంపించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మల్కాజ్గిరి ప్రజా సమస్యల పరిష్కారం చూపించడంలో ముందుండాలని, 9కి 9 కార్పొరేట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అందరూ కృషిగా పనిచేయాలని కార్యకర్తలతో మైనంపల్లి ప్రతిజ్ఞ చేయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. ఆల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజ్గిరికి చేరింది. ఇక కాంగ్రెస్ శ్రేణులు తమ వారిపై చేయి చేసుకున్నారని మైనంపల్లి హనుమంతరావుకు మాజీ టీడీపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ్ముంటే మల్కాజ్గిరి రా అంటూ మైనంపల్లికి కాంగ్రెస్ నాయకులకు ఫోన్లో సవాల్ విసిరారు. దూలపల్లిలోని మైనంపల్లి నివాసం నుంచి మల్కాజ్గిరి చౌరస్తాకు వందలాది మంది కార్యకర్తలతో ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మైనంపల్లికి నచ్చజెప్పి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసుకు పంపించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మల్కాజ్గిరి ప్రజా సమస్యల పరిష్కారం చూపించడంలో ముందుండాలని, 9కి 9 కార్పొరేట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా అందరూ కృషితో పనిచేయాలని కార్యకర్తలతో మైనంపల్లి ప్రతిజ్ఞ చేయించారు. లేకపోతే వేరేలాగా ఉంటుంది. మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి.